I wanted to talk about your previous startup, which was acquired by NVIDIA. I remember lakhs of Portal. And దాంట్లో తయారైన సెమీకండక్టర్ చిప్స్ ఐపాడ్లో ఫస్ట్ జనరేషన్ ఐపాడ్లో వాడడం అనేది ఐ వాంట్ దట్ స్టోరీ సార్ ప్లీజ్. ద స్టోరీ వాజ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను 98లో ఐ వాంటెడ్ టు టేక్ వాలంటరీ రిటైర్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అప్పటికి ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్ ఇన్ హైదరాబాద్. నేను ఉన్నా లేకున్నా కూడా థింగ్స్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఫర్ ఐటీ ఇండస్ట్రీ, క్రియేటింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేశాను. దానిపైన బిల్డింగ్లు ఎవరైనా కట్టుకోవచ్చు అని చెప్పి నేను ఐ టుక్ ది వాలంటరీ రిటైర్మెంట్. దెన్ ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అది కూడా ఒక స్టోరీ ఉంది. మై క్లోజ్ ఫ్రెండ్ హూ ఈస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ హూ వాజ్ డీజీపీ ఫర్ ద న్యూ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి, జేవీ రావు అని, he was the first DGP of the AP state. He was my roommate also. One day he came to my Maitrivanam office. Initially we thought consumer products ante Japan is the market. Okay. So we had several design wins. జపాన్కి ఎప్పుడు వెళ్ళేవాళ్ళము. తర్వాత వీస్ టు మీట్ సోనీ, పానాసోనిక్, షార్ప్ అందరి దగ్గరికి వెళ్ళేసి అప్పుడు సోనీ వాళ్ళు వాక్మెన్ వాజ్ వెరీ పాపులర్. అవును, వాళ్ళు క్యాసెట్ బేస్డ్ వాక్మెన్ అవి. మేము హార్డ్ డిస్క్ బేస్డ్ MP3 ప్లేయర్ మేము సొల్యూషన్ ఇచ్చాము. మా చిప్తో హార్డ్ డిస్క్ బేస్డ్ వాక్మెన్లో 8 సాంగ్స్ కంటే ఎక్కువ అయినదని కాదు, 8 మ్యాక్సిమం. ఈవెన్ డిస్క్ అయినా కూడా అంతే ఉంటుంది. వేరేజ్ హార్డ్ డిస్క్లో వీ కెన్ హ్యావ్ యాక్చువల్లీ మినిమమ్ 5000 సాంగ్స్ అట్లా పెట్టుకునే స్కోప్ ఉందన్నమాట. మేము ఆ సొల్యూషన్ ఇస్తే వాళ్ళు నో వాక్మెన్ ఈజ్ వెరీ పాపులర్, though your technology is good, we will give design win for your technology, but we don't want to remove our Walkman immediately. And చెప్పి వాళ్ళు they were not taking our chip for production. సో మిగతా జపనీస్ కంపెనీస్ కూడా అంతా డిజైన్ విన్స్ వచ్చేసినాయి, బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ టేకింగ్ ది ఆర్డర్స్ ఇస్తే కదా మాకు చిప్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి. సో దాంతో ఉన్న మనీ అంతా ఖర్చు అయిపోయింది. మేము దాదాపు $87 million రైజ్ చేస్తాం వెంచర్ మనీ. ఉన్న మనీ అంతా ఖర్చు అయిపోయింది. సిలికాన్ చిప్లో ఒక డిసడ్వాంటేజ్ అంటే, సపోజ్ ఈ చిప్ డిజైన్ చేసి మేము యూస్ టు సెండ్ ఇట్ టు TSMC తైవాన్. అది అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వెనక్కి వచ్చిన తర్వాత రీస్పిన్ దాన్ని మళ్ళీ డిజైన్లో కరెక్షన్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తే $1 million ఖర్చు అయ్యేది జస్ట్ ఫర్ వన్ చేంజ్ ఇన్ ది సిలికాన్ చిప్. మళ్ళీ ఫ్యాబ్రిక్ పంపించి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ పొరపాటున ఇంకో ప్రాబ్లం ఏదైనా ఐడెంటిఫై చేస్తే మళ్ళీ $1 million. అట్లా ఉన్న డబ్బులంతా అట్లా ఖర్చు అయిపోయి మాకు వీ హ్యాడ్ 3 మేజర్ ఆపరేషన్స్, సియాటల్, శాన్ హోజే అండ్ ఇండియా. ఓకే. సో ఫర్దర్ మనీ వీ వర్ నాట్ ఏబుల్ టు రైజ్. అప్పుడు ఆ తరుణంలో మా బోర్డ్ మెంబర్స్ అంతా కూడా వీ హ్యావ్ టు కట్ ది ఆపరేషన్స్ అని చెప్పేసి మెర్సిలెస్లీ దే ఆస్క్డ్ ఇండియా టు కట్ ది ఫండింగ్. నేను అరే ఇండియాలో మ్యాన్ పవర్ అంతా ఇండియాలో ఉంది, మీరు లేదు మన డబ్బులు లేకపోతే దిస్ థింగ్ వీ డోంట్ హ్యావ్ మనీ టు సపోర్ట్ ది మ్యాన్ పవర్ కాస్ట్ అని చెప్పేసి కట్ చేసేసాను. నేను ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ఇనలేదు వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో మ్యాన్ పవర్ లేదు, VLSI డిజైన్ మ్యాన్ పవర్ అంతా బెంగళూరులో ఉంది, కొంతవరకు పూణే, చెన్నైలో ఉన్నారు. వాళ్ళేమో ఇక్కడ హైదరాబాద్ రాన్నారు. ఈ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్, వాసవి ఇంజనీరింగ్ కాలేజు, CBIT వాళ్ళ దగ్గర పోయేసి కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళు కొంచెం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి యూఎస్కి పంపించాను. ఓకే. యూఎస్ పంపించి అక్కడ 3 months థరో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ డెవలపింగ్ ఆల్ ది ఈ VLSI చిప్ కానీ, తర్వాత ఫర్మ్వేర్ కానీ, తర్వాత కోడెక్స్ కానీ అవన్నీ చేయడం జరుగుతున్న టైంలో పోర్టల్ ప్లేయర్ US వాళ్ళకి స్టీవ్ జాబ్ నుంచి కాల్ వచ్చింది, మీ దగ్గర చిప్ ఉందంట కదా, ఇది MP3 ప్లేయర్, హార్డ్ డిస్క్ MP3 ప్లేయర్, వీ వాంట్ టు. ఆ రోజుల్లో మా యాపిల్ మెకంటాష్ సేల్స్ వర్ గోయింగ్ డౌన్. Well, sales were going down, stock was coming down, so they were decided to get into consumer electronics. అంతవరకు వాళ్ళు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్లో లేరు, ఓన్లీ దే వర్ ఇన్ ది కంప్యూటర్స్. సో దెన్ దే రీసెర్చ్ అంతా చేస్తే దే ఫౌండ్ అవుట్ దట్ వీ గాట్ ది బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ చిప్ ఇన్ ది వరల్డ్, అండ్ దే ఇమ్మీడియట్లీ కాల్డ్ అస్. ఇన్ వన్ మీటింగ్లో స్టీవ్ జాబ్స్ స్టూడ్ అప్, ఎస్ వీఆర్ డూయింగ్ దిస్
within 6 months we will roll out Apple iPod with Portal Player chipset అని చెప్పేసి అగ్రిమెంట్ ఇచ్చేసాం. యాపిల్స్ కాంట్రాక్ట్ we were able to get millions of dollar contract from Apple. Right. Then we took the company public in NASDAQ. NASDAQ లో పబ్లిక్ అయిన తర్వాత దెన్ ఈ R&Dలో చిప్ డిజైన్ R&Dలో ఈ నీడ్ డీప్ పాకెట్స్ మనీ. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్ R&D వీ హ్యావ్ టు స్పెండ్ ఎవరీ వన్ చిప్ టు అదర్ చిప్. అంత రిస్క్ తీసుకొని మనం సపోజ్ ఇప్పుడు మనకు యాపిల్ సింగిల్ కస్టమర్ 99% ఆఫ్ రెవెన్యూ ఈస్ టు కమ్ ఫ్రమ్ యాపిల్. సపోజ్ ఏదైనా అయితే మనకి ఏమవుతుంది, కంపెనీ ఏమవుతుంది, అప్పుడు వీ డిసైడెడ్ టు సెల్ ది కంపెనీ. దెన్ ఎన్విడియా బికాస్ ఆఫ్ అవర్ టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఎన్విడియా అక్వైర్డ్ ఫర్ $357 million. Then they request $357 million. 2006 I think. Oh, and how come you became an MD to India? Then they said ఈ ఎంప్లాయీస్ అంతా మీ వాళ్ళు, నువ్వు లేకపోతే వాళ్ళు ఎవరు ఉండరు. యూ హ్యావ్ టు బి కాంట్రాక్ట్లో పెట్టారు, యూ హ్యావ్ టు బి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎన్విడియా అంటే దెన్ ఐ యాక్సెప్టెడ్.